సో నేను రీసెంట్ గా కొన్ని వీడియోస్ చేసి బీజేపీ మీద. సో బీజేపీని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నా గానీ కూడా అధికారంలోకి రాలేకపోతా ఉన్నది. దానికి కారణం సీనియర్ లీడర్స్ అని చెప్పి నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ నుంచి మంచి స్పందన వస్తుంది. సో బీజేపీ కార్యకర్తలు అయితే మంచి రెస్పాన్స్ ఇస్తారు. సో ఎంత కసితో ఉన్నారంటే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక్క నెగిటివ్ కూడా కామెంట్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే మాస్ లీడర్లకి అధ్యక్ష పదవి ఇవ్వాలి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజా సింగ్ లాంటి నేతలకి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే కళ్ళు మూసుకొని తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. సో బీజేపీ కార్యకర్తలు మెయిన్ 99% ఇదే కోరుకుంటా ఉన్నారు. సో సీనియర్లు గ్రూపులు మెయింటైన్ చేయడం వల్ల అది సాధ్యం అవ్వట్లేదు. ఇంకొకటి ఈ మాస్ లీడర్లకి అవకాశం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా లేదా అర్థమవుతలేదు. రీసెంట్ గా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ గ్రూప్ తగాదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఎందుకంటే కరీంనగర్ లో ఒంటరి పోరాటం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చినాడు. సో ఎక్కడైతే చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి తన రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసినాడో బండి సంజయ్ కరీంనగర్ గడ్డ మీద కాషాయపు జెండా ఎగరేసినాడు. ఓడిపోయినాడు. ఒకసారి ఎంత ఎమోషనల్ అయినాడో, కార్యకర్తలు ఏడుస్తా ఉంటే వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి ఏం కాదు, నీతి నిజాయితీగా పని చేసుకుంటా ఉంటే ఎప్పటికైనా మనకు ఫలితం వస్తుందని చెప్పి ఎక్కడైతే కార్పొరేటర్ గా పోటీ చేశాడో అదే కార్పొరేటర్ గడ్డ మీద మేయర్ పీఠాన్ని అధిరోహించినాడు బండి సంజయ్. సో బండి సంజయ్ సత్తా అట్లా ఉంటది. సో అదే విధంగా నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ₹1 ఖర్చు పెట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నీతి నిజాయితీగా మా పార్టీకి ఓటేయండి, మీకు ఇష్టం ఉంటే ఓటేయండి, మా మీద నమ్మకం ఉంటే ఓటేయండి చెప్పి ఒకే ఒక పిలిపించాడు. అరవింద్ దగ్గర ఉన్న గట్స్ ఏంటి అంటే ఎక్కడైతే వీక్ ఉంటుందో పార్టీ ఆ ఏరియాలకు వెళ్ళి మరీ పోటీ చేసి గెలిపించుకుంటా ఉంటాడు. సో తను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, తన సొంత నియోజకవర్గంలో పోటీ చేసిన ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. తనకు కాదని పక్క నియోజకవర్గాలకి ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉందో అదే ఏరియాలకు వెళ్ళి బీజేపీని ₹1 వంచనని మొహమ్మాటంగా చెప్పి దమ్మున నాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ రాజకీయాలలో అంటే ధర్మపురి అరవింద్. సో ధర్మపురి అరవింద్ బండి సంజయ్లకి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా బీజేపీ గెలిచారు మరోసారి నిరూపితమైంది.